ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధుడు కృప చూపి మనకి తోడుగా ఉండేటువంటి మన దేవుని పేరట ఈ రోజున వాక్య ధ్యానంలోకి ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు వాక్యంలోకి వెళ్ళే ముందు మూడు సంవత్సరాల కిందట ఏం జరిగిందంటే, ఒక అక్క ఉన్నది. ఆ అక్కకి దేవుని పేరు మీద 4 మంచి మాటలు చెప్తే ఒక పట్టాన తలకెక్కించుకోవాలి. ఆమె అప్పటికే పీకల్లోపు ఈడదాకా ప్రేమ మైకంలో మునిగిపోయిన ఆ అక్కకి చెప్తే 4 మంచి మాటలు దేవుని పేరు మీదనే, లోకానుసారంగా కూడా కాదు, దేవుడు చెప్పమన్నాయి చెప్తే పట్టించుకోవాలా. ఇక మధ్యలో కాబోయేటువంటి అత్తగారి ఇల్లు, ఆ పెరిమిటి ఇల్లు ఉంటుంది కదా, అక్కడికి పోయి ఆడ యోగక్షేమాలన్నీ అరుచుకుంటా వస్తూ ఉన్నది. అప్పుడప్పుడు అంటే అరుచుకుంటా రావటం అంటే కనుక్కుంటా ఆడేం జరుగుతుందని తెలుసుకొని వస్తూ ఉన్నది. ఇట్లా వస్తూ ఉన్నప్పుడు ఆడున్నటువంటి అత్త ఏమనేదంటే, బిడ్డ నువ్వు నా బిడ్డ లాంటి దానివి అని ఇట్లాగ మంచి మంచి మాటలు చెప్పి మనిషిని ఏం చేసిందంటే, ఎవరు వచ్చి తీసుకుందామన్నా సరే రాకుండా ఆ బిడ్డని మంచిగా బంధించేసింది. పిడికిట్లో బంధించేసిన తర్వాత దేవుని మాటలు చెప్తే అసలు ఎంత మాత్రం కూడా ఎక్కకపోయానికి ఒకసారి ఏదైతే జరగకూడదు అనుకున్నావో అదే జరిగింది. పెండ్లు అయిపోయింది. పెండ్లు అయినా 3వ నాడు 4వ నాడు పట్టుమని 10 రోజులు కూడా గడవల. ఈ వారం తిరగక ముందే 4వ రోజు 5వ రోజు గిన్నెలు అన్ని గిన్నెలు ముందేసి అత్త ఇంట్లో పోయి పనులు తినుకుంటా టీవీ చూసుకుంటా ఉండటం, ఆ ఇరుగు పొరుగులు ఉన్నటువంటి ఆ పిల్లమ్మతోటి మాట్లాడుకోవటం, ఇట్లాగా జరిగింది 2-3 రోజులు. ఈ అక్క ఏమనుకున్నది, మనమే అది చేయాల్సింది, 2-3 రోజులు ఉంటుందేమో అని అనుకున్నది. చేయటం అట్లాగా పని మొదలుపెట్టి చేయటం ఈ రోజు వరకు కూడా తెగిపోలే. పైపెచ్చు మనందరికి తెలిసింది, సాధారణమైన మనుషునికి, ఆరోగ్యవంతుడైనటువంటి మనుషునికి 6 గంటల నిద్ర అయితే సరిపోతుంది. ఈ 6 గంటల నిద్ర ఇప్పుడు ఆ ఎక్కక లేదు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, ధైర్యము వలన, లేఖనంలో ఉంటుంది, ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. లేఖనము సగంలో చెప్పా. ధైర్యము ద్వారా కలిగినటువంటి ఈ నిరీక్షణ, హృదయంలో ఒక ధైర్యం ఉంది. మా అత్తమ్మ ఇన్ని మంచి మాటలు చెప్పింది, ధైర్యం తెచ్చుకొని ఒక అడుగు ముందుకేసి ఆ మునిగిపోయినటువంటి పీకలను కాస్త ఇంకా లోపలికి నీళ్ళలోకి ముంచుకొని వెంట్రుకలు కూడా కనపడకుండా నిండా మునిగిపోయింది. అత్తమ్మ చెప్పినటువంటి మాటలు విని ధైర్యంతో ముందడుగు వేస్తే ఈరోజు సాధారణమైన మనుషులకు ఉండే నిద్ర కూడా లేకుండా పోయింది. మనుషులకి విలువిస్తే, నమ్మితే గొంతుకు వస్తారు. ఇప్పుడు మీరెవరికి
నమ్మకంగా ఉన్నారో ఆలోచన చేసుకోండి. ఏ పరిస్థితిలో కూడా నమ్మకంగా మనుషులకి ఉండొద్దు. వాళ్ళ నమ్మకమైన మాటల్ని నమ్మొద్దు. ఎంత మాత్రం కూడా నమ్మినవా వెంట్రుకలు పట్టుకొని పైకి లాగుదామని చెప్పని అనుకున్నా సరే అందనంత లోతుకి వెళ్ళిపోతారు. చెయ్యి పడితే లోపలికి పెడితే వెంట్రుకలన్న చిక్తే ఏమో పైకి లాగుదామని అనుకోవచ్చేమో, కానీ అందనంత లోపలికి వెళ్ళిపోతారు. నమ్మొద్దు మనుషుల్ని. ఏం చేస్తారంటే మనుషులు నమ్మించి నిండా ముంచుతారు. దేవుని లేఖనంలో ఏమున్నదంటే ఈరోజు మన వాక్య ధ్యానము హెబ్రీయులకు గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మన నమ్మకం ఏంది? దేవుని మీద మన ధైర్యం. మన నమ్మకం మన దేవుని మీద మన ధైర్యం. ఈ ధైర్యాన్ని, నమ్మకం ద్వారా కలిగినటువంటి ఈ ధైర్యాన్ని ఏ పరిస్థితి వచ్చినా సరే, మనుషులు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా సరే విడిచిపెట్టవద్దు. ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఎదురైనటువంటి ఇప్పుడు మీకు చెప్పిన మీరు విన్నారు. నేను చూసా, అనుభవించడం అంటే దేవుడు నాకు చెప్పటం చెవికి, నేను దర్శనం చూడటం, ఈ నోటితోటి చెప్పటం, ఇట్లా జరగబోతా ఉన్నది ఇట్లా అని చెప్పానని చెప్పటం. చెప్తే నా కళ్ళ ముందే మొత్తం జుట్టు పట్టుకొని పైకి లేద్దామా అంటే జుట్టు అందట్లా, ఎక్కడికో అడుగుకి వెళ్ళిపోయింది. ఇక చేయాల్సినటువంటి పని ఏంటంటే ఆశ వదిలిపెట్టుకోవటం. ఎంత మాత్రం కూడా ఇక మనం ఆలోచన చేయవద్దు, విడిచిపెట్టుకోవటం. ఇక ఆ జీవితం ముగిసిపోయినటువంటి అధ్యాయం. మనుషుల మీద నమ్మకం ఉంటే ఆ నమ్మకం ఏం చేస్తుందంటే నిలువునా ముంచుతుంది. యేసు ప్రభు దేవుని ఇల్లు అయినటువంటి మనకి యజమానిగా, విచారణకర్తగా ఉన్నాడు. మన యజమాని ఎవరంటే యేసు ప్రభు. ఈయన దేవుని ఇల్లుగా ఉన్నటువంటి మన మీద విచారణకర్తగా, యజమానిగా ఉన్నాడు. ఈ యజమాని మీద మన నమ్మకము ఏం చేస్తుందంటే ధైర్యాన్ని పుట్టించి నిరీక్షణ కలిగి ఉన్నమా జీవ కిరీటాన్ని పొందుకుంటాం. పద్మసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాన్ తోటి దేవుడు ఏం చెప్తాడంటే మీరు అట్లా ఉండండి, మీరు పరిస్థితులకి కానీ మనుషులకి కానీ వాళ్ళ రూపాలకి, వాళ్ళ అధికారాలకి, వాళ్ళకి కలిగినటువంటిది ఏదైతే ఉంటుందో వాటిని చూసి చిన్న భిన్నం కావద్దు, అలాగుండండి. లేఖనంలో ఏమని ఉంటుందంటే మరణము వరకు నమ్మకంగా ఉంటే జీవ కిరీటాన్ని పొందుకుంటారు. మరణము వరకు అనే మాట దగ్గర అర్థం ఏమని వస్తుందంటే ప్రాణాపాయం వచ్చినా సరే ఈ నమ్మకాన్ని పోగొట్టుకోవద్దు. మన నమ్మకము మన దేవుడు యేసుక్రీస్తు. విడిచిపెట్టడు. ఈ మనుషులన్నా మన జీవితాలు చిత్తైపోయేదాకా విడిచిపెట్టరు. మనల్ని మన జీవితాలు చిత్తైపోయేదాకా మనల్ని విడిచిపెట్టరు. అదే దేవుని మీద నిరీక్షణ ఉంటే మన జీవితాలని అంతము వరకు దేవునికి అప్పచెప్పినట్లయితే ఆ చివరి నాడు మరణానికి అప్పచెప్తాడని అర్థం కాదు. మరణంలో నుంచి బయటికి తీసుకొచ్చి జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఆమేన్.
దేవుడు ఆయన యొక్క ఇంటిలో ఉన్నటువంటి వారమైనటువంటి మనకి నమ్మకముగా మనం ఆయనకున్నట్లయితే, దేవుడు యేసు ప్రభు ఎలాగైతే దేవునికి నమ్మకముగా ఉండవు. మరి ఈ ఇంటంతా ఇప్పుడు మనం దేవునికి ఇల్లుగా ఉన్నాం. ఈ ఇంటంతటి మీదకి విచారణకర్తగా యేసు ప్రభు ఉన్నాడంటే దేవునికి ఎంత నమ్మకాన్ని కనపరుచుకొని ఉండాలి. అందుకే అంటాడు యేసు ప్రభు ఏమంటాడంటే, యెరూషలేము విడిచిపెట్టి బయటికి పోయి చనిపోవటం కుదరదు, ఇక్కడనే చనిపోతా. దేవుని తీర్మానం ఏంది? అల్లా యెరూషలేములోనే చనిపోవాలి. ఇది ఆయనకి అంటే యేసు ప్రభు దేవునికి కనపరుచుకున్నటువంటి నమ్మకత్వం. ఈ నమ్మకత్వానికి ప్రతిఫలంగా ఆయన దేవుని ఇల్లు అయినటువంటి మన మీద ఈ రోజున యజమానిగా యేసు ప్రభు ఉన్నాడు. అలాగని ప్రాణాన్ని పోగొట్టుకున్నాడా? తిరిగి మళ్ళా తీసుకున్నాడు. యథావిధిగా చనిపోకముందు ఎలాగున్నాడో, చనిపోయి తిరిగి లేచిన తర్వాత టెన్షన్గా శిష్యులతో యథావిధిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. దేవుని మీద నమ్మకము మనల్ని ఇంత ప్రాణాపాయము కలిగే పరిస్థితుల్లో నుంచి తీసుకుపోదు. ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక వస్తే సురక్షితంగా బయటికి తీసుకొని వస్తాడు. యేసు ప్రభుకి అదే జరిగింది. ఆ పరిస్థితి వచ్చినా సరే నమ్మకత్వాన్ని మాత్రం పోగొట్టుకోవాలి. అందుకు తగ్గ ఫలమే మనందరి మీద యజమానిగా యేసు ప్రభు ఉన్నాడు. యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములో శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేదను. మరణము వరకు అనే మాట దగ్గర కింద దానికి సంబంధించిన అర్థం ఏమని ఉన్నదంటే, ప్రాణాపాయము వచ్చినా సరే మీకున్నటువంటి దేవుని మీద ఆ ధైర్యము వలని నిరీక్షణను విడిచిపెట్టవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ధైర్యము ద్వారా మన నిరీక్షణ ఏమై ఉన్నది? ఆయన మీద నమ్మకం. ఆయన తల దించుకునేటువంటి పరిస్థితుల్లో నుంచి తీసుకెళ్ళడం. ఇంకొకటి, ఎంత అవాంతరాలు వచ్చినా సరే వాటిని అన్నిటినీ కూడా అధిగమించేటువంటి బలాన్ని చూపించుకుంటాడు మన జీవితాల్లో. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, నానా విధాలుగా దేవుని మనుషులకి మాటలు చెప్పి మళ్ళిస్తారు. ఆ మళ్ళిచ్చినటువంటి మనుషుని బ్రతుకులో తర్వాతి రోజుల్లో ఆపద అవసరం వచ్చినప్పుడు ఎవడైతే మళ్ళించిండో వాడు తిరిగి చూడడు, తిరిగి చూడడు. గుర్తుపెట్టుకోండి, ఇది జరుగుతుంది. తిరిగి చూడడు. మరి ఇప్పుడు అటు చూడబోతే దేవునిలో లేడు, ఇటు చూడపోతే ఈ దేవునిలో ఉండకుండా చేసినటువంటి వీడు అడ్రస్ లేకుండా పోతాడు. మధ్యలో ఈ మనుషుని పరిస్థితి ఏంది? అగమ్య గోచరంగా ఉంటుంది. సరే ఉంటే ఉన్నది, అటు దేవుడు లేడు, ఇటు ఈడు మాటల్లో ఇటు వచ్చి ఈడు లేడు. సరే, సమస్య ఉన్నది, పరిస్థితి ఘోరంగా ఉంది. బయటికి ఎట్లా వస్తాడు? మీరే ఈ పరిస్థితిలో ఉన్నారు, ఆలోచన చేయండి. బయటికి ఎట్లాగా రావాలా? ఆ మాటలు చెప్పి మోసం చేసినోడా పోయిండు. వాడు మళ్ళీ ఏం చేస్తాడంటే ఇంకొకరిని ఎత్తుక్కుంటా ఉంటాడు, ఎవరిని మలుపుదామని తిరుగుతూ ఉంటాడు. ఇప్పుడు మళ్ళినటువంటి ఈయనకి సమస్య ఉంది. సమస్యలో నుంచి అట్లా బయటకు వస్తాడు. ఆ మళ్ళిచ్చినోడు ఈ సమస్య నుంచి గట్టెక్కించలేడు. అది జగమెరిగిన సత్యం.
అంటే సమస్యలు మనుషులకు ఉంటాయి, తీసుకొచ్చేది మాత్రం ఎవరయ్యా అంటే దేవుడు తప్పించి ఎవడో తీసుకురాడు. ఇప్పుడు మనుషుని బ్రతుకు అగమ్య గోచరంగా అయిపోతుంది. ఇక వాడు అడ్రస్ ఉండడు, వాని చుట్టూ తిరిగినా సరే వాడు ఏమి సమాధానం చెప్పడు. ఏ విధమైనటువంటి సహాయం వాళ్ళ ద్వారా కలగదు. చెయ్యడాడు, అంతే చెయ్యడాడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుని సహాయము అవసరం. దేవుడు సహాయం చేస్తాడంటే చేస్తాడు. చేయబడినటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. ఈ రోజుల్లో చేయబడినటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. దేవుని సహాయం పొందుకున్నటువంటి వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు. దేవుని చేత సహాయం పొందుకున్నటువంటి వాళ్ళు అవును దేవుడు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఈ అటు ఇటు కాకుండా అయిపోయింది కదా మనుషుడు. ఈ మనుషుడు కూడా దేవుని వైపు తిరిగితే ఎలాగ బయటకు రావాలో దేవుడు ఆధారం కూడా చూపిస్తాడు. ఆమేన్. నమ్మకంగా దేవుని కొందాం, ఉంటే జీవ కిరీటాన్ని ఇస్తాడు. లేఖనంలో ప్రాణాపాయం వచ్చినా సరే ఈ బుద్ధిలోనోడు చెప్పిన మాటలని పోమని లేఖనం చెప్పట్లా. ప్రాణాపాయం వచ్చినా సరే నమ్మకంగా ఉండండి. ఈ బుద్ధిలోనోడు దేవుని ప్రజలకి మాటలు చెప్పి దేవునిలో నుంచి తప్పించి తిరిగి ఇంకొకటి కోసం తిరుగుతూ ఉంటాడు. వాడి మాటలన్నీ పక్కకు తొలగితే రేపటి రోజున మన అవసరాలు తీర్చబడాలంటే వాడు సహాయం చేయడం, ఇటు దేవుని దగ్గర నుంచి సహాయం రాదు. దూరంగా ఉంటే ఎలాగొస్తుంది? ఆయన సన్నిధిలో నిలిచి ఉంటేనే సహాయం. యేసు ప్రభు కూడా అదే మాట చెప్పాడు, నేను యెరూషలేములోనే చచ్చిపోతా. ఎందుకంటే ఈ యెరూషలేములోనే చచ్చిపోతే నీళ్ళు ఎలాగైతే తాగుతామో అలాగ జీవాన్ని తాగి దిగ్గున లేచి కూర్చుంటా. నేను దేవుని జీవాన్ని తాగి దిగ్గున లేచి కూర్చుంటా. ఎందుకంటే యేసు ప్రభువుకు తెలుసు ఆయనలో ఉంటే ఎంతటి సహాయం అయినా కలుగుతుంది. దేవుడు ఏమని తీర్మానం చేసిండు? యెరూషలేములోనే క్రీస్తు మరణించాలి, తిరిగి లేవాలి. ఆయన సన్నిధిలో నిలబడి ఉంటే నమ్మకంగా మన జీవితాలు ఫలిస్తాయి. ఈ బుద్ధి లేని వాళ్ళ మాటలు ఏమవుతూ, వాళ్ళ మాటలు ఎన్నిపోయినవా అంటే తిరిగి మళ్ళా కాపాడదామని చూస్తే చేతికి చిక్కకపోవచ్చు, చేతిలోకి రాకపోవచ్చు. కాపాడదామని చూసినా సరే అందకపోవచ్చు, చేజారిపోవచ్చు జీవితం. అటువంటి పరిస్థితిని కొని తెచ్చుకోవద్దు. ఆమేన్. నమ్మకమైనటువంటి దేవునికి మన జీవితాలు అప్పగించుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నిజముగా సత్య దేవుడవు నీవు. నీ యందు సత్యం ఉన్నదని, నీ యందు తండ్రి నిరీక్షణ కలిగి ధైర్యముతో నీ వాక్యపు వెలుగులో అనుదినము నడుచుచు ఉన్న ఈ మందిరమును అయ్యా, ఈ ప్రార్థనలను అనుసరించుచు ఉన్న ప్రతి సహోదరుడిని కూడా ఈ ఉదయకాలమందు దర్శించి వారి జీవితాలలో తండ్రి నీ యందు వారు నిలుపుకున్న నమ్మకానికి తగ్గ ఫలాన్ని అనుగ్రహించండి అయ్యా. మనుషుల యొద్ద మనుష్య రీతిగా కాక నమ్మకమై ఉన్నటువంటి నీ యొద్ద మా అవసరాలను తీర్చేటువంటి పరలోకపు నిత్య దేవుడు అయ్యున్న నీ యొద్ద ప్రార్థిస్తూ ఉండగా ఈ ప్రార్థనలను ఆలకించి నీ యందు నమ్మిక ఉంచినటువంటి ఇటు నీ ప్రజలను దర్శించి నీ కుడి చేతిలో ఉన్న గొప్ప కార్యాలను నిబిడలకు జరిగించి వారి అవసరాలను తీర్చండి. యేసయ్య ఉన్నత నామమున ఈ ప్రార్థన మనవులను ప్రతిష్ఠించి ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కాలపు కాపుదల ఆయన కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.